ఇక ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంలో అక్కడనేమో కమిషన్ వేసి అధ్యయనం చేసి అవన్నీ చేసి రీడ్ అధ్యయనం లేదు, కమిషన్ లేదు, తర్వాత ధర్నా లేదు, డిమాండ్ కూడా లేకుంటే 10% ఇచ్చేసి రీడా ఈడబ్ల్యూఎస్. ఇప్పుడు బీసీసీ అంటే ఫస్ట్ బీసీసీ అది ఎక్స్ప్లెయిన్ చేయి ఫస్ట్. బీసీసీ ఎక్స్ప్లెయిన్ చేయి. బీసీసీ అంటే ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఇది కొత్త తీసుకుంటావు. అందులో అందరు కూడా ఉంటారు. బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఇందులో మెయిన్గా బీసీ ఉండదు. మళ్ళీ అందులో కాదు ఎస్సీలలో ఉండి షెడ్యూల్ క్యాస్ట్లో ఉండి మతం మారితే షెడ్యూల్ క్యాస్ట్లో ఉండి మతం మార్చుకొని వాళ్ళ ఎస్సీ రిజర్వేషన్ కోల్పోయి క్రైస్తవంలోకి చేరిన దళితులు ఎస్సీ వర్గాలు వీళ్ళు అయితే వీళ్ళని బీసీలలో తీసుకొచ్చి వీళ్ళకి ఏం చేసిరంటే 1% రిజర్వేషన్ అని ఇచ్చారు. 1% రిజర్వేషన్ వీళ్ళకు. ఇక్కడ ఇదే బీసీలలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్న బీసీకి 10% వర్గాలు బీసీఏ, బీసీబి, బీసీడి సి పోయింది ఇందాక, అన్ని కలిపేద్దాం. సి కూడా బీసీ, బీసీడి, బీసీఈ కూడా అది ముస్లిమ్స్, బీసీఈ మైనారిటీ. రైట్. ఇక్కడ బీసీలను ఇప్పుడు 5 కేటగిరీలుగా తీసుకొచ్చారు. బీసీఏలో అత్యంత వెనుకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. చాకలి, మంగలి, అత్యంత వెనుకబడిన కుల వృత్తుల వాళ్ళు, బాలసంతుల వాళ్ళు, సంచార జాతులు, దాదాపు 33 భిక్షాటన చేసే కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. ఇక బీసీబీలో ఇతర వెనుకబడిన తరగతులు, ఇందులో గౌడ్లు, కుమ్మరులు, తర్వాత వీళ్ళు పద్మశాలీలు, తర్వాత విశ్వకర్మలు, తర్వాత ఇందులోకి వస్తారు. బీసీసీ కుర్మలు కూడా అందులోకి వస్తారు. బీసీబీలోకి ఎస్సీ నుంచి బీసీలోకి వచ్చిన వారు. ఆ తర్వాత బీసీడి, ఇందులో యాదవులు, మున్నూరు కాపులు, ముదిరాజులు, ఇతర వెనుకబడిన. ఇందులో యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, తర్వాత ఇతర వెనుకబడిన కులాలు. ఇక్కడ బీసీ అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ముస్లింలు. వీళ్ళు స్పెషల్ రిజర్వేషన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఆర్టీసీ టాపిక్ తేలాలంటే ఫస్ట్ ఇదేందో మనకు అర్థం కావాలి. అత్యంత వెనుకబడినటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎంత రిజర్వేషన్? 7% రిజర్వేషన్. వీళ్ళకు 10%. బీసీబీలలో ఉన్నటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్. బీసీసీలో 1%. బీసీసీలకు 1% రిజర్వేషన్. బీసీడీకు 7% రిజర్వేషన్. బీసీఈకి 4%. బీసీఈకి 4% రిజర్వేషన్. ఇది బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ ఇగో ఈ రకంగా ఉంటుంది మనకు. 7, 14, తర్వాత 29. అంటే వీళ్ళకు ముస్లింలకు ప్లస్ ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు 1% ఈడకు వచ్చారు కాబట్టి ఇక్కడ వీళ్ళ జనాభా మొత్తం జనాభాలో 7% జనాభా ఉంటుంది.
వీళ్ళ జనాభా మొత్తం జనాభాలో 10%, అంటే వాళ్ళు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నారు కానీ రిజర్వేషన్లో దక్కింది అంత. సో ఇక్కడ బీసీసీకి సంబంధించి బాగా అబ్జర్వ్ చేయండి. బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, చాలా తక్కువ ఉంటారు వీళ్ళు. షెడ్యూల్ కులాల నుంచి మళ్ళీ ఓసీల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు కాదు, దళితుల నుంచి క్రైస్తవులుగా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు మొత్తం జనాభాలో 1% ప్రాక్సిగా ఉండరు. 1% రిజర్వేషన్ అని వాళ్ళకి పెట్టారు. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఇప్పుడు బీసీఏ ఉంది, 100 ఉద్యోగాలు ఉంటే బీసీఏలకు ఎన్ని రావాలి? వీళ్ళకు 7 ఉద్యోగాలు రావాలి. బీసీబీలకు ఎన్ని రావాలి? 100 ఉద్యోగాలు ఉంటే 10 రావాలి. వీళ్ళకి బీసీసీ వాళ్ళకి 100 ఉద్యోగాలు ఉంటే 1 రావాలి. బీసీడీ వాళ్ళకి 7 రావాలి. 100 ఉంటే 7 రావాలి. వీళ్ళకు 100 ఉద్యోగాలు ఉంటే 4 ఉద్యోగాలు రావాలి. ఇది క్లారిటీ ఉంది కదా. ఇక ఇప్పుడు చూడరు అసలు కథ. ఇక్కడ ఎవరికి? బీసీలలో బీసీఏ వాళ్ళకు ప్రతి 100 ఉద్యోగాలలో 7 రావాలి. బీసీబీ వాళ్ళకు ప్రతి 100 ఉద్యోగాల్లో 10 రావాలి. బీసీసీ వాళ్ళకు ప్రతి 100 ఉద్యోగాలలో రావాల్సింది 1 ఉద్యోగం. రైట్. ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టండి. ఇంకా ఈడబ్ల్యూఎస్ కూడా పెడదాం. ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ప్రతి 100 ఉద్యోగాలలో అసలు 10 రావాలి, 5 రావాలి. ఎందుకంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు పోగా మిగిలిన దాంట్లో 10%, ఓపెన్లో 10%. ఇది జబల్పూర్ హైకోర్టు తీర్పు ఇది. కాబట్టి వీళ్ళకి 5 రావాలి. సో ఇప్పుడు ఎంత వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు ఆర్టీసీ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఆర్టీసీలో డ్రైవర్ మెకానికల్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎన్ని ఉద్యోగాలు వాళ్ళకు పోతా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది రెవెన్యూ డిస్ట్రిక్ట్ మొత్తం ఉద్యోగాలు వచ్చేసి డ్రైవర్ ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ 1000 ఉద్యోగాలు ఉన్నాయి. 1000లో బీసీఏ వాళ్ళకి ఎన్ని రావాలి? 70 ఉద్యోగాలు రావాలి. 1000లో 10 రావాలి కాదు. బీసీఏ వాళ్ళకి 70 రావాలి. బీసీఏ వాళ్ళకి సి వాళ్ళకు 10 రావాలి. బీసీఏ వాళ్ళకి 70 ఉద్యోగాలు రావాలి. ఇక్కడ 78 ఏది రిజర్వ్. ఇక్కడ బీసీబీ వాళ్ళకి 100 రావాలి. వచ్చినాయి 68 వచ్చినాయి. ఇక బీసీసీ ఉన్నారు కదా, బీసీసీ వాళ్ళకి 10 రావాలి. 1000 ఉద్యోగాలలో 1% అంటే ఎంత రావాలి? 10 రావాలి. కానీ 91 వచ్చినాయి. ఇక్కడ అమ్ముకునే కథ ఇదంతా 91 వచ్చినాయి. ఇక్కడ వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ ఉంది. ఈడబ్ల్యూఎస్కి 10 రావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని రావాలి? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 ఉద్యోగాలంటే 50% తీసేగా మిగతా 50లో 10% అంటే 50 రావాలి. 50 రావాలి. వీళ్ళకి వచ్చినాయి ఎన్ని? 84 వచ్చినాయి. ఇక్కడ బీసీడీ వాళ్ళకి 7% అంటే ఎంత రావాలి? 70 రావాలి. ఇక్కడ 38 వచ్చినాయి. బీసీఈ వీళ్ళకి 4% రావాలి. 4 అంటే ఎంత రావాలి? కనీసం 40 రావాలి. సో ఇక్కడ ఈ బీసీసీ ఈ 1% రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకి 91 ఉద్యోగాలు ఎట్లా అలాట్ అయినాయి అంటే ఇవి మళ్ళీ దీనికి రాత పరీక్ష ఏం లేదు. రాత పరీక్ష కాదు, బస్సు స్టీరింగ్ బట్టి తింపుడు. సో లెఫ్ట్ పోవాలంటే ఏం చేయాలి, రైట్ పోవాలంటే ఏం చేయాలి, ఎదురుగా బండి వస్తే ఏం చేయాలి, ట్రాఫిక్లో ఇరుక్కపోతే ఏం చేయాలి, రివర్స్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇవి అడిగి రిక్రూట్మెంట్ చేస్తారంట. ఈ 1000 ఉద్యోగాలు. ఈ 1000 ఉద్యోగాలను ఇగో ఇట్లా ఓపెన్ కేటగిరీలో 323, ఈడబ్ల్యూఎస్ కోటాలో 84. ఇప్పుడు దీనికి ఎవరు ఉండరు కదా బీసీసీకి, ఇవన్నీ సేల్. ఎంత ఇస్తావో చెప్పు, అంతే. ఎంత ఇస్తావో చెప్పు. ఈ ఉద్యోగాలు అమ్ముకునేటువంటి కార్యక్రమం అన్నట్టు. వాస్తవానికి బీసీల జనాభా ప్రకారం, బీసీల 62% ఉన్నటువంటి బీసీల జనాభా ప్రకారం బీసీలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలు 600 ఉద్యోగాలు దక్కాలి. ఒక్క నిమిషం, ఇంకా చాలా చెప్పేది స్క్రీన్. ఈ మహబూబ్ నగర్ డిస్టిక్లో చెప్పు. మహబూబ్ నగర్ డిస్టిక్లో బీసీడీఓలు 0, నాగర్ కర్నూలు డిస్టిక్లో బీసీడీ 0, గద్వాల్ డిస్టిక్లో బీసీడీ 0 ఉంది, వనపర్తి 0, నారాయణపేట 0,
ఈడొచ్చేసి సిటీలో హైదరాబాద్ సిటీలో ఇది ఏదో ఉంటుంది వై పెట్టారు ఇది హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ సంబంధించి ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క ముదిరాజు కూడా లేదు పోస్టు, ఒక్క యాదవ్కు లేదు, ఒక మున్నూరు కాపు లేదు, ఎవరికి లేదు. కానీ ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 పోస్టులు 14 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 16 మాత్రం బీసీసీలకు ఉన్నాయట. అంటే బీసీసీ లేరు కాబట్టి అవిటిని అమ్ముకోవడానికి డ్రామా, అంతే అవిటిని అమ్ముకోవడానికి ఈ డ్రామా. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క ముదిరాజు లేడట, ఒక్క యాదవ్ లేడట, ఒక్క మున్నూరు కాపు లేడు, ఈ బీసీడీ కులాలకు సంబంధించినటువంటి ఒక్కరు కూడా లేరు. ఇక ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం గౌడ్లు, పద్మశాలీలు, ఆ తర్వాత పెరిక, ఈ సామాజిక వర్గాలు అన్నీ కలిపి వీళ్ళన్నీ కలిపి 5, వీళ్ళందరికీ కలిపి. బీసీఏల పరిస్థితి కూడా అంతే. ఈ బీసీసీలో ఇట్లా ఎందుకు పెరిగినాయి? ఇది కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఇంకోటి జరపండి చెప్తా. ఈ ఎస్సీ వర్గాలకి 3 ఉన్నాయి కదా, 3 కేటగిరీలలో కలిపి 7 ఇవి మొత్తం 146 ఉన్నాయి టోటల్ ఎస్సీ వాళ్ళకి సంబంధించి. వీళ్ళ దగ్గర కూడా 4 దోపిడీ చేశారు. ఎస్సీ వర్గాల దగ్గర ఎస్సీలకు రావాల్సిన 4 కూడా దోపిడీ జరిగింది. ఎస్సీలై కథం అయిపోయినాయి. నువ్వు ఎక్కడన్నా చూడ్రి ఎస్సీ ఎస్టీలై వాళ్ళకి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి రావాలి, అవిటిని కూడా పక్కదారి పట్టించి ఒక గీడికి తీసుకొచ్చి అమ్ముకుంటారు అన్నట్టు. ఇది చేస్తున్నది కూడా ఎవరో కాదు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ డిపార్ట్మెంట్ బీసీలకు న్యాయం లేదు, ఆయననే ఉన్నాడు. ఏమంటారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఆయననే ఉన్నాడు. మొత్తం ఆయన చేతుల మీద జరుగుతుంది ఇదంతా. బీసీ ప్రజలందరూ గమనించాలి ఇది. అవును, ఈ 2 ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు కావాలంటే మీరు ఫోన్ కలిపి కూడా మాట్లాడాను ఇదే లైవ్ లో కూడా. ఇదే బీసీలకు సంబంధించి ఆయన కలిపినా లాభం లేదు, ఎందుకంటే ఆయనని పెద్దగా గుర్తించే పరిస్థితిలో లేరు జనం కూడా. ఎందుకంటే ఆయనకు కావాల్సింది రెడ్ల సంక్షేమం కావాలి, ఆయనకు బీసీల సంక్షేమం కాదు. ఇక్కడ బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఏడా మళ్ళా రెడ్డి శాఖలో కాదు, బీసీ ఆయన మంత్రిగా ఉన్న శాఖలో జరిగినటువంటి అన్యాయం ఇది. మీరు గతంలో చూస్తే నేను కొన్ని వందల సంఖ్యలో చూపిస్తా. ఆర్టీసీలో ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని డ్రైవర్లు కండక్టర్లుగా చేరినటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, రిటైర్ అయినారు కూడా. ఇప్పుడు ఇదే ఉప్పల్ డిపోలో ఉన్నారు, ఇదే ఉప్పల్ డిపోలో. ఆయన పేరేమో భూపాల్ రెడ్డి, ఆయనకి ఎస్సీ కోటా కింద డ్రైవర్ ఉద్యోగం. ఇట్లా ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ ఇప్పుడు కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగాలు దాని ధర ఎంతనన్నా చెప్పురు, పోనీ ఇంత ధర కమ్ముతున్నాం ఒకటని చెప్తే గట్లనన్నా కొనుక్కుంటారుగా, డైరెక్ట్ ధర ఎంతనో చెప్పండి. ఇట్లా ఈ ప్రకారంగా మోసం జరుగుతూ ఉంటే ఈ మోసం చేసేటి అన్ని అగ్రవర్ణాలే. ఈ అగ్రవర్ణాలు చేసేటువంటి మోసం ఏదైతే ఇప్పుడు ఆర్టీసీకి ఎవరు వచ్చిరా? ఎండి ఏం రెడ్డి మొన్న వచ్చిండుగా, సజ్జనార్ పోగానే ఇప్పుడు రెడ్డి వచ్చిండు, రెడ్డిని తీసుకొచ్చి పెట్టిరు నాగిరెడ్డి, నాగిరెడ్డిని తెచ్చిరు. ఇక నాగిరెడ్డి ఈ దుకాణం కొలాయించిండు. ఇక నాగిరెడ్డి కొలాయించిన దుకాణం ఇది. అక్కడ న్యాయస్థానాలల్లో ఇక్కడ ఆర్టీసీ కాడ ఇప్పుడు ఇంకో ఆయన టీజీపీఎస్సీలో ఇంకొక రెడ్డి జరిగిండు. మళ్ళా ఇంతలో వెళ్ళి నడుస్తున్నాక మళ్ళీ రెడ్డి జరిగి 25,000 ఉద్యోగాలు త్వరలో ఏబోతా ఉన్నాం, తయారుండ్రా, ఈడబ్ల్యూఎస్ కోటా వల్లరా ఎత్తుకపోతాను తయారుండ్రు అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీరు ఈ తమాషాలు చేస్తే మిమ్మల్ని రోడ్ల మీద జనం పరిగెత్తించి కొడతారు. మా కళ్ళ ముంగట మా వాళ్ళకు అన్యాయం చేసుకుంటా, మా ఉద్యోగాలు దొంగతనంగా దోపిడీ చేసుకుంటా, ఇలా కోర్టులలో కదానా ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఉంటే 52% తీసుకుంటారా కోర్టులలో? 50%. ఇక్కడ వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ కోటాలో వీళ్ళు 84 తీసుకున్నారు. వీళ్ళకి ఎంత రావాలి ఎరికేనా? ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 పోగా మిగిలిన 50 అంటే ఎన్ని? 500 ఉద్యోగాల్లో 10% అంటే ఎన్ని రావాలి? 50 రావాలి. ఇది జబల్పూర్ హైకోర్టు ఉత్తర్వు. ఇది ఓపెన్లో 10% మొత్తం ఇందులో 1000 ఉద్యోగాల్లో 10 తీసుకుంటారు. 10 కాదు, జనరల్ స్థానంలో మిగిలిన 50% నుంచి 10 రావాలంటే వీళ్ళకి 50 రావాలి. 34 ఎత్తుకపోయారు చూడు అత్యధికంగా.
34 అధికంగా ఎత్తుకపోయారు. కాబట్టి ఈ రెడ్ల ప్రభుత్వం, ఈ అగ్రవర్ణాల ప్రభుత్వం కూలితే తప్ప, ఈ అగ్రవర్ణ ప్రభుత్వం కాలిపోతే తప్ప, ఈ అగ్రవర్ణ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా పోతే తప్ప బీసీలకు న్యాయం జరగదు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ భూమిపైన పుట్టింది. 3 ఏళ్లలో వీళ్ళు చేసిన అరాచకానికి గోరి కట్టడమే ఆ పార్టీ లక్ష్యం. మిత్రులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపొద్దున వీటన్నిటిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది. ఎవడెవడైతే ఉద్యోగాలు అమ్ముకుండో, నిన్న ఇది హైకోర్టు ఉందిగా, కోర్టులది, నిన్న నాకు ఫోన్ చేసింది 7 lakhs అడిగిరన్నా నన్ను ఉద్యోగం ఇస్తా అని. నాకు 100 ఫోన్లు. అది ఎవరో కాదు, మళ్ళీ ఒక రెడ్డోళ్ళ పిల్లగాడే వచ్చి చెప్పిండు. పిటిషన్ వేస్తే నీది ఉంటారా నాయన? అదేముండదు, అంతా మేము చూసుకుంటాం. దాని మీద ఖచ్చితంగా నేను కోర్టుకు పోతున్నా, హైకోర్టుకు పోతా, సుప్రీంకోర్టు పోతా, దీని మీద కూడా పోతా. ఖచ్చితంగా నేను చెప్తున్నా, బీసీలో ఉన్న డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు అందరూ బీసీలో ఉన్నటువంటి మొత్తం దగా జరుగుతుంది ఇక్కడ. నేనైతే ఖచ్చితంగా కోర్టుకు పోతా. తర్వాత నేను నెంబర్ కూడా ఇస్తా. కోర్టుకు పోతే ఎవరు ఉంటారు? ఖచ్చితంగా పోవాల్సిందేనా? ఎవరు ఉంటారని నీకు ఈడ ఉన్నా కానీ సుప్రీంకోర్టుకైనా పోతా. ఈడ తీసేసి ఉన్నారు. ఇక చేసేది ఏం లేదు. ఇక అందుకోసమే రాజ్యాధికారం ఒకటే మార్గం. దీనికి రాజ్యాధికారం ఒకటే మార్గం. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రేపు 15 తారీఖు రోజు మహబూబ్ నగర్కి వస్తా ఉన్నాం. మహబూబ్ నగర్లో ప్రశ్న మీది, జవాబు నాది. ఏ ప్రశ్న అడుగుతారో అడగండి. తెలంగాణ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో, తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఓం కన్వెన్షన్లో రేపు 3 గంటలకు మహబూబ్ నగర్లో నేను వస్తా ఉన్నా. అక్కడ ప్రశ్న ప్రజలది, జవాబు మల్లన్నది. ఈ కార్యక్రమం ఉండబోతా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ డిఓ గారు విజయ్ కుమార్ గారు, ఆయన నెంబర్ రాయి, ఆయన నెంబర్ ప్లస్ శ్రీనివాస్ నెంబర్ రాయి. అసలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జైన్ కావడం కోసం ఏం చేయాలంటే ఇగో ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది. ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళ చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు, వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి లెక్క ప్రకారం. దక్కిందెంత? 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరమన్నా పంచిరంటే పంచలే. ఇవన్నీ ఏంది? అందుకోసమే ప్రజలారా, ఈ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరండి. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్
పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.